ఇద్దరిని భరిస్తుంది నేను వ్యాస్. ఆ విషయం నీకెందుకు తెలియడం లేదు? యు ఆర్ నథింగ్ బట్ అ ఫెయిల్డ్ స్టోరీ. ఫెయిల్డ్ స్టోరీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో కొమ్మినేని అరెస్ట్. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్న పోలీసులు. కొమ్మినేని అరెస్టుపై నోరు పారేసుకున్న వైసీపీ నేతలు. పిశాచాలు, రాక్షసుల సంకర తెగ అంటూ సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు. విపక్ష నేతల వ్యాఖ్యలపై మండిపడిన మహిళలు. పలుచోట్ల సాక్షి కార్యాలయాల ముట్టడి. మంగళగిరిలో బోర్డు తొలగింపు. ఏపీలో స్వర్ణాంధ్ర కార్యాలయాలు ప్రారంభించిన చంద్రబాబు. 26 జిల్లాలకు విజన్ డాక్యుమెంట్లు సిద్ధమైనట్టు ముఖ్యమంత్రి వెల్లడి. కేబినెట్ విస్తరణ తర్వాత శాఖల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ దృష్టి. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో విస్తృతంగా చర్చించిన సీఎం. సిడబ్ల్యూసీ సిఫారసు వల్లే ప్రాణహిత రీడిజైనింగ్. కాళేశ్వరం కమిషన్కు హరీష్ వివరణ. ఇంజనీర్ల సూచనతోనే మేడిగడ్డ కట్టినట్టు వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావును 8 గంటలు ప్రశ్నించిన సిట్. ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులే లక్ష్యంగా ఐఈడీ పేల్చిన నక్సల్స్. అమరుడైన అదనపు ఎస్పీ, డీఎస్పీ, సీఐ జవాన్లకు గాయాలు. రాజధాని అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసం వద్ద గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. రాజధాని రైతులు, మహిళలు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో సాక్షి మీడియాలో పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో ఆయన నివాసానికి ఉదయం వెళ్లిన పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని కొమ్మినేని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీవీ చర్చలో అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టీవీ చర్చాగోష్ఠిలో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కృష్ణంరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాస్, సాక్షి యాజమాన్యంపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన సాక్షి ఛానల్లో చర్చ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొన్న కృష్ణంరాజుపై రాయపూడి గ్రామానికి చెందిన కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదని, వేశ్యల రాజధాని అని, దాని చుట్టుపక్కల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుంటారని అసభ్యకరంగా, అవమానకరంగా ఒక పథకం ప్రకారం వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ సాక్షి యాజమాన్యం ప్రోద్బలంతోనే జరిగాయని ఫిర్యాదులో వివరించారు. సుమారు గత 10 ఏళ్లుగా సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ రాజధాని అమరావతిపై కక్షగట్టి ఒక పథకం ప్రకారం అమరావతి అభివృద్ధిని ఏదో ఒక విధంగా ఆటంకపరచాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులకు డబ్బులిచ్చి చర్చలకు ఆహ్వానించి అమరావతిపై విషం చిమ్మించడం జరుగుతోందని తెలిపారు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రచారాలు చేశారని పేర్కొన్నారు. చివరికి అమరావతి రాజధానిని వేశ్యల రాజధాని అని ప్రచారం చేసి అమరావతిలో ఉన్న మహిళలు, ముఖ్యంగా దళిత మహిళలను వేశ్యలుగా అభివర్ణించినందుకు సాక్షి టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న కృష్ణంరాజు, శ్రీనివాసరావు ఈ చర్చను ప్రోత్సహించిన సాక్షి యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఐటీ చట్టం, టీవీ రెగ్యులేషన్ చట్టం, బిఎస్ఎన్ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కంభంపాటి శిరీష తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి కొమ్మినేనిని అరెస్టు చేశారు. సాక్షి మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మండిపడ్డారు.
150 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్నాడు గుంటూరులో, రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడు. అది చాలా తప్పు. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి. ఈ డేటాలో ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నారు అనే డేటా చాలా క్లియర్ గా ఉంటుంది. ఎవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకొని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోట్ చేస్తాడా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు, ఓవరాల్ గా స్టేట్ మెన్షన్ చేశారు. మీరు ఒక రాజకీయ కారణాలతో ఒక ప్రాంతాన్ని, మహిళలను అవమానపరచడం చాలా తప్పు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి. రాజకీయ నాయకుల ముసుగులో రాజధాని అమరావతి మహిళల్ని ఉద్దేశిస్తూ సాక్షి ఛానల్లో చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. 5 ఏళ్లు మహిళల్ని అనేక ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ, ఆ పార్టీ ఛానల్ సాక్షి ఇప్పుడు అదే పంథా కొనసాగిస్తోందని మహిళలు ధ్వజమెత్తారు. ఈ ఘటనపై జగన్, ఆయన భార్య భారతీరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమని మండిపడ్డారు. భారతీరెడ్డిపై విమర్శలు చేసిన వ్యక్తిని 24 గంటల్లో పట్టుకున్న కూటమి ప్రభుత్వం కృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయట్లేదని నిలదీశారు. రాజధాని అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానల్లో అసభ్యకరంగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. పలు జిల్లాల్లో తెలుగుదేశం మహిళా నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు శివారులోని సాక్షి కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. సాక్షి ప్రతులను తగలబెట్టారు. పత్తికొండ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం మహిళలు ఫిర్యాదు చేశారు. కడప సాక్షి కార్యాలయం వద్ద తెలుగు మహిళలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రధాన గేటు వద్ద పార్టీ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయవాడ ఆటోనగర్ సాక్షి కార్యాలయం వద్ద అమరావతి మహిళలు ఆందోళనకు దిగారు. యాజమాన్యం కార్యాలయం గేటుకు తాళాలు వేయగా మహిళా నేతలు ఆ గేటెక్కి నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల పట్ల జగన్, భారతి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కార్యాలయంపైకి కోడిగుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. అమరావతి మహిళలను కించపరిచేలా సాక్షి ఛానల్లో కార్యక్రమం ప్రసారం చేసినందుకు వైఎస్ భారతీరెడ్డి బేషరతు క్షమాపణలు చెప్పాలంటూ రాజధాని రైతులు, మహిళలు అమరావతిలోని సాక్షి కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను నెట్టుకుంటూ కార్యాలయం వద్దకు చేరుకొని గేట్లు ఎక్కి నిరసన తెలిపారు. సాక్షి కార్యాలయం బోర్డు తొలగించారు. తర్వాత కృష్ణంరాజు, కొమ్మినేని దిష్టి బొమ్మలను, సాక్షి పత్రికలను తగులబెట్టారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, మందడం, తాడికొండ, ఇతర ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఏలూరులోని సాక్షి ఆఫీస్ వద్ద టీడీపీ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. విశాఖ అక్కయ్యపాలెంలోని సాక్షి కార్యాలయం వద్ద తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి ఆధ్వర్యంలో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన జర్నలిస్టుల్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ సమర్థించే ప్రయత్నం చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యల్ని ఖండించే ప్రయత్నం చేయని జగన్ సాక్షి ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావును వెనకేసుకొచ్చారు. ఒక చర్చలో వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన కొమ్మినేనిని అరెస్టు చేయటం కక్ష సాధింపు చర్యని జగన్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని, జర్నలిస్టుల్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. చంద్రబాబు పాలనపై ఎవరూ గొంతెత్తకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 4 ఏళ్ల తర్వాత ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి వస్తుందని జగన్ పోస్ట్ చేశారు. అటు జగన్కు అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డి మరో అడుగు ముందుకేసి మహిళలు చేస్తున్న ఆందోళనలు కృత్రిమ నిరసనలంటూ వ్యాఖ్యానించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేనిని వెనకేసుకొచ్చిన సజ్జల అడ్డగోలుగా సమర్థించుకున్నారు. మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద వేసి చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలలో కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము, బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. 3 రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము, నీ పార్టీ మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ మీద, ఒక న్యూస్ ఛానల్ మీద, ఒక మీడియా మీద, జర్నలిస్టు మీద, విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తా ఆఖరికి అరెస్టు కూడా తెగించినావు. నీకు అధికారం ఇచ్చింది దీనికా?
మహిళల్ని కించపరిచేలా మరో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని మంత్రి లోకేష్ తీవ్రంగా ఖండించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపితే వైసీపీ నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటా భాష అంటూ లోకేష్ ధ్వజమెత్తారు. సాక్షి జర్నలిస్టులు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని లోకేష్ మండిపడ్డారు. సజ్జల మరింత దిగజారి మాట్లాడారంటూ లోకేష్ ఆక్షేపించారు. తల్లి చెల్లిని తరిమేసిన జగన్ అమానవీయ ప్రవర్తనని వైసీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లు ఉందన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని లోకేష్ హెచ్చరించారు. అమరావతి మహిళలకు సాక్షి టీవీ చైర్మన్ భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. అమరావతి మహిళల్ని కించపరిచేలా సాక్షిలో చర్చలు జరగడం దారుణమని ఆక్షేపించారు. చిత్తూరు పర్యటనలో ఉన్న షర్మిల సాక్షి పత్రిక ఛానల్ ప్రజాస్వామ్య సమస్యలను విస్మరించి వైసీపీకి ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను విస్మరించిన మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కిందని షర్మిల తెలిపారు. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాదు. అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. పొరపాటు జరిగితే పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు, మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, అది మీ బాధ్యత. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పు లేదు. కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలోని వ్యాప్కో సంస్థ నీటి లభ్యత ఉందని చెబితేనే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించినట్లు మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్కు తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరైన హరీష్ రావు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయడానికి గల కారణాలను వివరించారు. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేరుకు నీరు తరలించవద్దని మాత్రమే విశ్రాంత ఇంజనీర్ల కమిటీ చెప్పిందన్నారు. ఈ మేరకు అన్ని ఆధారాల్ని అందించినట్లు స్పష్టం చేశారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేందుకు యత్నించినా ఆ రాష్ట్రం నిరాకరించిందని హరీష్ రావు తెలిపారు. నీటి లభ్యతకు సంబంధించి కేంద్ర జలసంఘం అభ్యంతరాలు, నీటి నిల్వ సామర్థ్యం తక్కువ ఉన్నందున రీఇంజనీరింగ్ కు వెళ్లినట్లు చెప్పారు. ఆనకట్ట స్థలాన్ని మార్చేందుకు కారణాలు అవేనా అని జస్టిస్ ఘోష్ అడగ్గా, తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట కడితే 44 టీఎంసీల నీటిని మాత్రమే మళ్లించే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు చెప్పినట్లు వివరించారు. వ్యాప్కోస్ సూచనల మేరకే మేడిగడ్డ ఖరారైందని, అక్కడ 282 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జలసంఘం కూడా ధృవీకరించిందన్నారు. డిపిఆర్, ఆనకట్టల నిర్మాణం సహా అన్నింటికీ మంత్రివర్గ ఆమోదం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా హరీష్ చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు గల కారణాలను కమిషన్ అడగ్గా, రైతులకు త్వరగా సాగునీరివ్వాలని సంకల్పించామని, బడ్జెట్లో అంత మొత్తం నిధులు కేటాయించలేక రుణాల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు హరీష్ వివరించారు. రుణాల చెల్లింపుల విధానంపై అడిగిన ప్రశ్నకు, పారిశ్రామిక ఇతర అవసరాలకు నీటినివ్వడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి చెల్లింపు చేయాలని అనుకున్నామని తెలిపారు. 2 ఏళ్లు కోవిడ్ రావడంతో అది సాధ్యం కాలేదన్నారు. ఇటీవలే కోకో కోలా ఫ్యాక్టరీ ఏర్పాటైందని, దాని నుంచి ఆదాయం వస్తోందని చెప్పారు. ఆనకట్టల నిర్మాణం కోసం ఆయా ప్రాంతాలను తమకు స్వాధీనం చేయడంలో ఆలస్యం జరిగిందన్న నిర్మాణ సంస్థల ఆరోపణలపై ఏమంటారని జస్టిస్ ఘోష్ అడగ్గా, కొంత ఆలస్యం కావడం సాధారణమేనని, అంత ఎక్కువ ఆలస్యం జరగలేదన్నారు. టెండర్ ఖరారై ఒప్పందమయ్యాక మార్పులు చేయవచ్చా అని కమిషన్ అడిగిన ప్రశ్నకు, అవసరాల ఆధారంగా చేయొచ్చని హరీష్ చెప్పారు. అయితే మంత్రివర్గ ఆమోదం అవసరమన్నారు. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేరుకు నీరు తరలించవద్దని మాత్రమే విశ్రాంత ఇంజనీర్ల కమిటీ చెప్పిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎవరి ఆదేశాల మేరకు 3 ఆనకట్టల్లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేశారన్న కమిషన్ ప్రశ్నకు, అది ఇంజనీర్లు చూసుకునే సాంకేతికంశమని హరీష్ చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎవరూ అలా ఆదేశాలు ఇవ్వలేదన్నారు. అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ స్థలాలు మార్చాలన్న ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులపై ఏం చేశారని జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా, దానిపై ఇంజనీర్లు నిర్ణయం తీసుకున్నారని హరీష్ తెలిపారు. వ్యాప్కోస్ నివేదిక మేరకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు, మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం, సుందిళ్ల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్డ్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది.
మొత్తం 40 నిమిషాల పాటు విచారణ జరగ్గా హరీష్ రావును జస్టిస్ ఘోష్ 20 ప్రశ్నలు అడిగారు. తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశమైన హరీష్ కమిషన్ అడిగిన ప్రశ్నలు, చెప్పిన సమాధానాలపై వివరించినట్లు సమాచారం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు 8 గంటల పాటు ప్రశ్నించారు. ఈ కేసులో ఇతర నిందితులు తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణ జరిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు విచారణలో వారంతా చెప్పడంతో ప్రభాకర్ రావును A1గా మార్చారు. ట్యాపింగ్ కేసు దర్యాప్తు మొదలు కావడంతో ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. నాన్ బెయిలబుల్ వారెంట్, పాస్పోర్ట్ రద్దు, రెడ్ కార్నర్ నోటీసు జారీతో తప్పనిసరి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల్ని ముందుంచిన సిట్ అధికారులు ప్రభాకర్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ నెల 11న మరోసారి విచారణకు రావాలని సూచించారు. అక్రమ వలసదారులను ఏరివేసే కార్యక్రమాన్ని ఫెడరల్ అధికారులు చేపట్టిన తర్వాత అమెరికాలోని లాస్ ఏంజలస్లో తలెత్తిన ఘర్షణలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. పారామౌంట్ సిటీలో 162 మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆందోళనకు దిగుతున్న వారిని కట్టడి చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దించారు. ఈ చర్యతో ఆగ్రహించిన ఆందోళనకారులు పెద్ద ఎత్తున రహదారులపైకి వచ్చారు. టైర్లు తగులబెడుతూ తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హోయర్టా అరెస్టును నిరసిస్తూ ఫెడరల్ భవనం వద్ద నిరసన చేపట్టిన ప్రజలు ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేను ప్రయోగించగా ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. ఆందోళనల్ని అణిచివేసేందుకు నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపడంపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఫెడరల్ అధికారులు పోలీసులపై ఎవరు దాడి చేసినా వారు జైలుకెళ్లడం ఖాయమని FBI డైరెక్టర్ కాష్ పటేల్ హెచ్చరించారు. కాలిఫోర్నియాలో నిరసనలకు మద్దతుగా శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఆందోళనలు మొదలయ్యాయి. సంక్షేమం, అభివృద్ధిని సమతూకం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. స్వర్ణాంధ్ర కార్యాలయాన్ని వర్చువల్గా ప్రారంభించిన సీఎం 26 జిల్లాల్లో యాక్షన్ ప్లాన్, విజన్ డాక్యుమెంట్ తయారైందన్నారు. మండలాల వారీగా రోడ్ మ్యాప్ రూపొందించామన్నారు. భవిష్యత్తులో సమస్యలు, పరిష్కారాలు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయని చంద్రబాబు అన్నారు. మరో 2 నెలల్లో అన్ని సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంటాయని సీఎం తెలిపారు. ఈ నెలలోనే తల్లికి వందనం అమలు చేస్తామన్న ఆయన ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తామన్నారు. P4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆగస్టు 15లోగా 15 లక్షల మందిని దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ను ఏడాదిలోనే కార్యరూపం తెస్తామని చంద్రబాబు అన్నారు. క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఫిలాసఫీ ఇస్ వెరీ క్లియర్. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. స్వర్ణాంధ్రప్రదేశ్ యూనిట్ మనం పెట్టినప్పుడు 10 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ సెట్ చేయమన్నాం. ఇంత మునుపు ఎమ్మెల్యేలు వస్తే కూర్చోవడానికి కాన్స్టిట్యున్సీలో పార్టీ ఆఫీసులు తప్ప లేకుంటే గెస్ట్ హౌస్లు తప్ప ఎక్కడ ఉండేటివి కాదు. ఇప్పుడు మీరు అధికారికంగా కూర్చొని ఆల్ ఆఫీసర్స్ రమ్మని మీరు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ఆ యాక్షన్ ప్లాన్ వాళ్ళు చేసే పరిస్థితికి వస్తారు. తొందరలోనే 3 నెలల్లో లేకపోతే 6 monthsలో అన్ని నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ అని MSME పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను ప్రైవేటు రంగానికి ధీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు తెస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. 10వ తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ 2025లో భాగంగా పార్వతీపురంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. 178 మంది విద్యార్థులకు 20,000 రూపాయల నగదుకు చెక్కులు, మెడల్, ప్రశంసాపత్రాలు అందజేశారు. 10 ఫలితాల్లో వరుసగా 3వ ఏడాది మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలవడంపై లోకేష్ ప్రశంసలు కురిపించారు. కాలేజీకి వెళ్లే విద్యార్థులకు కొత్త జీవితం ప్రారంభమవుతుందన్న లోకేష్ ఈ దశలో పక్కదారి పడితే జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. మంచి చెడులకు తేడా తెలుసుకుని ముందుకెళ్లాలని సూచించారు. అటు అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు 10 ఇంటర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అందజేశారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిన మరుసటి రోజే కాంగ్రెస్ పెద్దల్ని కలవడానికి ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో సుమారు గంట పాటు ఇరువురి మధ్య సమావేశం జరిగింది. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన ముగ్గురికి శాఖల కేటాయింపుతో పాటు శాఖల పునర్వ్యవస్థీకరణపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రుల వద్ద 1 కంటే ఎక్కువ శాఖలు ఉండగా మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది. సీఎం వద్ద ఉన్న శాఖల్లో కొన్నింటిని కొత్తగా వచ్చిన మంత్రులకు కేటాయించవచ్చని సమాచారం. ముఖ్యమంత్రి వద్ద ఉన్న కీలకమైన హోంశాఖను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సీనియర్ మంత్రి శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు సహా ఇతర శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్ పాస్ ఛార్జీల్ని పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. సాధారణ ప్రజలు, స్టూడెంట్ బస్ పాస్ ధరల్ని దాదాపు 20% వరకు పెంచింది. ప్రస్తుతం 1150 రూపాయలు ఉన్న ఆర్డినరీ పాస్ ధరను 1400 రూపాయలకు పెంచింది. 1300 రూపాయలు ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ను 1600 రూపాయలు చేసింది. ప్రస్తుతం 1450 రూపాయలు ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ఛార్జీని 1800 రూపాయలకు చేర్చింది. గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరల్ని కూడా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ జనరల్ బస్ పాస్ ధరను 400 రూపాయల నుంచి 600కు, మెట్రో ఎక్స్ప్రెస్ ఛార్జీని 550 నుంచి 800 రూపాయలకు, మెట్రో డీలక్స్ ఛార్జీ 700 నుంచి 1000 రూపాయలకు పెంచారు. ఎంఎంటీఎస్ ఆర్టీసీ కాంబో టికెట్ ధర 1350 నుంచి 1650 రూపాయలకు పెంచారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. డోంగ్రా గ్రామ పరిధిలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఆ ఘటనలో ఏఎస్పీ ఆకాష్ రావు మృతి చెందారు. డీఎస్పీ, సీఐ సహా కొందరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కోంట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టులు మంగళవారం ఈ ప్రాంతంలో బంద్కు పిలుపునివ్వడం వల్ల పోలీసులు పెట్రోలింగ్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. పెట్రోలింగ్కు వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ పేలుడుకు పాల్పడినట్లు తెలిపారు. మేఘాలయలో ఇందౌర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవదంపతులు అదృశ్యం కాగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభించింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఆయన భార్య సోనం ఆచూకీ గుర్తించిన పోలీసులు రఘువంశీ హత్య కేసులో ఆమె సహా మరో 3 అరెస్ట్ చేశారు. కాంట్రాక్టు కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనం తన భర్తను చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇందౌర్కు చెందిన రాజా రఘువంశీకి మే 11న సోనంతో వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే ఈ జంట మే 22న లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారని పోలీసులు తెలిపారు. ఆ రోజే వారిద్దరూ అదృశ్యమయ్యారు. 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహరాలోని ఓ జలపాతం సమీపంలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండగా హత్యగా అనుమానించారు. భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమెకు రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతడే రఘువంశీ హత్యకు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. రాజ్ కుష్వాహా సహా అతడికి సహకరించిన 3 అరెస్ట్ చేశారు. ముంబైలో రద్దీగా ఉన్న లోకల్ రైలు నుంచి జారిపడి 4 చనిపోయారు. మరో 9 మంది గాయపడ్డారు. లోకల్ ట్రైన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి ఠాణేలోని కాసర ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లోకల్ రైలులో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఎక్కడం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం సహా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లో లాభాలు ఆర్జించాయి. గత సెషన్లో 747 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 256 పాయింట్లు ఎగబాకింది. ఉదయం క్రితం ముగింపు కంటే 385 పాయింట్ల ఎగువన 82,574 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 82,669 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత మదుపర్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా ఒక దశలో 82,369 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరికి 82,445 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 25,103 వద్ద ముగిసింది.